హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాస్ కిచెన్. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్నప్పుడు జ్ఞాపకాలలో ఈ పాలబూరెలు ఒకటి. పాలబూరెలను సాఫ్ట్గా స్పంజీగా ఎలా రావాలో ఈ వీడియోలో కొన్ని టిప్స్తో చెప్తాను. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగున్నాయి అని చెప్పేసి చెప్తారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మరి లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక పెద్ద గ్లాసు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకొని బియ్యం మొత్తాన్ని 2 సార్లు వాష్ చేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం పూట బియ్యం మొత్తాన్ని మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసేసి ఒక జల్లె గిన్నె లాంటిది తీసుకొని బియ్యం మొత్తం అందులో యాడ్ చేసుకుందాం. మనం ఉదయం పూట చేసుకునే పని అయితే బియ్యాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అదే నైట్ టైం చేసుకునే పని అయితే డేలో ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఇలా బియ్యం అంతా కూడా వాటర్లో నుంచి సపరేట్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం డివైడ్ అయిపోతుంది. 15 మినిట్స్ వరకు సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుందాం. చిన్నదైతే ఒక కొబ్బరికాయ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద సైజు కనుక ఉంటే హాఫ్ వేసుకున్నా సరిపోతుంది ఒక గ్లాస్కి. ఇప్పుడు కొబ్బరి మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కట్ చేసిన కొబ్బరి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా 1 టైం వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కొబ్బరి మొత్తాన్ని వాష్ చేసిన తర్వాత సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇందులో అయితే పచ్చి కొబ్బరిని యాడ్ చేయాలి, ఎండు కొబ్బరిని యాడ్ చేయకూడదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా బియ్యం మొత్తం యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా,
ఇలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఇందులో. ఇప్పుడు ఇందులో 4-5 యాలకుల్ని యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ బియ్యానికి 250 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. బెల్లాన్ని ఈ విధంగా తురుము పట్టుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. బెల్లం అయితే ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందులో పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి పోయకూడదు, కొంచెం పోసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. పాలు మనం వేడి చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గానే పాలని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం డ్రైగా అనిపిస్తే ఇంకొంచెం పాలని కూడా యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెని తీసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గరిట తీసుకొని బాగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఆయిల్లో ఒక గంటె తీసుకొని పిండిని చిన్నగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పోసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టమాకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ చేంజ్ అయిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది. ఇలా చిన్నగా బబుల్స్ వస్తూ మొత్తం అంతా పైకి వస్తుంది. లైట్గా కలర్ షేడ్ అయ్యేంత వరకు అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత తీసుకొని మళ్ళీ టర్న్ చేయండి. మళ్ళీ రెండో వైపు కూడా సమానంగా కాలుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇలా ఈ కలర్లో రావాలి. దగ్గరుంటూ చూసుకోవాలి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇలా మొత్తం అంతా కాలిన తర్వాత తీసుకొని
పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని గిన్నెలో తీసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా సెకండ్ టైం కూడా ఇలాగే కొంచెంగా పోసుకుంటూ మొత్తం అంతా అలా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ పాలబూరెలు మాత్రం ఒక్కొక్కటి వేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అయినా సరే కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు చూసుకుంటూ వేసుకోవాలి. వన్ సైడ్ కాలిన తర్వాత ఇలాగే మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చిన్నప్పుడు స్కూల్స్ ముందు ఇలాగే అమ్ముతూ ఉండేవాళ్ళు. పాలబూరెలు అంటే ఎంతో ఇష్టం మా ఇంట్లో అయితే. మీకు ఈ రెసిపీ ఇష్టమో లేదో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.